తనకి ఎక్కడైనా సరే దెయ్యం ఉంది అంటే కనుక తెలిసిపోద్ది అనమాట స్పాట్లో. గర్భవతిని కూడా బతుకుండగానే సజీవ దహనం చేశారంట. ఆయన ఎగ్జాక్ట్గా మనం ఈ గుహ ఎట్ట ఉందో అటు సైడ్ చూపిస్తున్నాడు. कोई भी है इधर? कौन भी है इधर? कोई है इधर? अरे रुको रुको रुको, टेंशन लो సౌండ్ అన్నా. కథలు కథలుగా దెయ్యాలున్నాయని చెప్పుకుంటున్న ఈ మర్రి చెట్టు దగ్గరికి అర్ధరాత్రి వెళ్ళబోతున్నాం. ఆ మర్రి చెట్టు పక్కనే అత్యంత భయంకరమైన సమాధులు. సాధారణంగా సమాధులు అంటేనే వెన్నులో వణుకొస్తుంది. అలాంటిది ఆ సమాధులు పక్కనే ఉన్న ఒక గుహలోకి అర్ధరాత్రి వెళ్ళబోతున్నాం. హైదరాబాద్లోనే ది మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అయిన గోల్కొండకి అత్యంత దగ్గరగా ఆనుకొని ఉన్న ఈ గుహల్లో నిజంగా దెయ్యాలున్నాయా లేదా? ఈరోజు అర్ధరాత్రి నేను నాతో వచ్చిన నా ముస్లిం సోదరుడితో కలిసి ఈ సమాధుల మధ్యలో ఉన్న గుహల్లో నిజంగా దెయ్యాలున్నాయా లేదా అనేది కనిపెడదాం. లోపలికి వెళ్ళాక ఏం జరుగుద్దో ఎవ్వరికీ తెలియదు. గైస్, మీకు చెప్పినట్టయితే రాత్రిపూట ఈ ప్లేస్కి వచ్చి గోస్ట్ హంటింగ్ చేస్తానని చెప్పాను కదా ఆల్రెడీ. సో నా ఫ్రెండ్ కూడా వచ్చాడు నాతో పాటు. తనకి ఎక్కడైనా సరే దెయ్యం ఉంది అంటే కనుక తెలిసిపోద్ది అనమాట స్పాట్లో. లైక్ ఎలా లోపల గుహల్లోకి వెళ్తున్నాం కదా, ఆ గుహల లోపల పూర్వకాలంలో రాజుల కాలంలో నిజంగానే ఎవరినైతే మామూలుగా చెడ్డ పనులు చేస్తారో, లేదంటే పన్ను కట్టిన వాళ్ళు ఉంటారో, లేదా ఏదైనా తప్పులు చేసిన వాళ్ళు, మోసాలు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి బంధించేవారంట. అక్కడ అన్నం పెట్టకుండా వదిలేసేవారు సంఖ్యలు కట్టి. మన ఎగ్జాంపుల్ శ్రీరామదాసు సినిమా చూశారు కదా, గోల్కొండ లోపలే కదా బంధించింది. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని బంధించేవారంట. ఇవన్నీ పుకార్లా లేదా చరిత్ర అనేది నాకైతే అంత క్లారిటీగా తెలియదు, కానీ జరగడం మాత్రం నిజం. గర్భవతిని కూడా బతుకుండగానే సజీవ దహనం చేశారంట. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. కొన్ని వేరే హిందీ యూట్యూబర్లు అయితే నాకు చెప్పారు. సో ఆ స్టోరీ బట్టి నేనైతే ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో బ్రో, సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు నాతో పాటు. సో ఈయనకైతే క్లియర్గా ఇందులో అబద్ధమేం లేదు, ఆయన మాటల్లోనే ఉనండి. మీకు నిజంగానే ఏదన్నా ఆత్మ ఏదైనా ఉంటే కనుక తెలుస్తుంది కదా, తెలుస్తుంది అది. సో ఆయన చెప్పిన దాని ప్రకారం, అంటే పెద్ద ఆయనేం కాదు, నా ఏజే సేమ్, మామూలుగా 20. సో నా ఫ్రెండే బేసిక్గా, మీకు ఇంతకుముందు ఎప్పుడు పరిచయం చేయలేదు. సో లోపలికి వెళ్ళేసి నిజంగా గోస్ట్ ప్రజెన్స్ ఏదైనా ఉంది అంటే కనుక ఆ అబ్బాయి మనకు చెప్పేస్తాడు. కబరు శ్యామ్ ఈ లైట్ నీ దగ్గర పెట్టుకోండి, అవసరమైనప్పుడు ఆన్ చేసుకుంటాను. మనకు అర్థమవుతుంది అన్న. ఇక్కడ ఏమో అనిపిస్తుంది, ఇక్కడ ఇంకా వెళ్దాం ఒకసారి. ఇటు మామూలుగా గుహల్లోకి వెళ్ళాల్సిందే లేదన్నా. ఇలాగా నాకు ఏమో సౌండ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సీరియస్గానా? సీరియస్గా ఇంకా వైట్గా ఉంది కదా. అదేంటన్నా వైట్? పైన కూడా ఉంది అది. ఎలా చచ్చిపోయిందంటారో ఒక్కటే విడిపోయిందేమో మందలోంచి. అది ఏంటన్నా తెల్లగా ఉంది ఇక్కడ? దెయ్యం కాదులే, దెయ్యం అయితే పాడిపోతుందిగా.
ఓయ్ ఇటు పక్క అంటే ఇటు పక్క శ్మశానమే కదా ఉంది. అదే అనుకుంటా. आज कौन स्लो ना ने कुछ कौन ले चलने బ్యాగ్ బరువు ఉందా నాకు చెప్తావా? ए कोई है इधर? అన్న అది మిమ్మల్ని ఏమని పిల్లలు మామూలుగా అన్న చెప్పండి. మిమ్మల్ని ఏమని పిల్లలు మామూలుగా అట్లేదు మొల్సాప్ అనొచ్చు. మూసప్ మొల్సాప్. इससे पहले हमारे दादा बोलते थे शैतानों के बारे में, ऐसा रहते वो रहते ये बोल के। क्या है ना तुम्हारे यही जगह में? हाँ यही जगह में उससे पहले बोलते थे मेरे को। तो क्या है ना अपन ये नहीं करते थे, ये छोड़ के अभी दूसरी जगह भी गया था मैं, अपन होता ये नहीं करे थे। क्या है बोले तो ना ये और दादा बोले थे ना जो सही है या गलत है आप मिले वो तो चाहो चलो इंक्वायरी करेंगे अपन एक बार ये रियल है या फेक है। ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే వాళ్ళ తాత కూడా చెప్పాడంట చాలా కాలం ఈ ప్రదేశంలో కొన్ని దెయ్యాలను చూశాను. అది ఆయన చెప్పేది. అంటే ఎవరికైనా హిందీ అర్థం కాకపోతే అందుకు చెప్తాను. ఇంకా ఇక్కడ ఎలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయి ఉంటే చెప్పండి గుర్తొచ్చినప్పుడు మన ఆడియన్స్కి వింటారనమాట. అదే कभी ऐसा हो गया था इधर गोलकोंडा के पास कुछ आपको कोई मालूम है तो हमको बोल सकते हो क्योंकि ऑडियंस सुनते ना. इससे पहले हमारे दादा बहुत बोलते थे मेरे को इधर शैतान वगैरह बहुत रहता, तो मैं उसका ये नहीं लिया था। दूसरे जंगलों में गया था दोस्तों के साथ, और उसका ये नहीं समझा था मैं। आज देखे तो मालूम होता చూద్దాం లోపల. అప్పట్లో చాలా ఉండేవని చెప్పారంట. చూద్దాం నిజంగా లోపల ఉంటాయో లేవో అనేది. ఓయ్ శ్యామ్ గమ్ముంటా లేట్ అయ్యాలి. శ్యామ్ లేట్ కనిపిస్తా ఓకేనా జరిగిందా? ఇప్పుడు బాగుంది ఎక్కువ లేట్. నీకు తెలుగు కూడా కొంచెం అర్థమైద్దిగా. అయితే లాస్ట్ టైం మార్నింగ్ టైం వచ్చాను నేను. శ్మశానం దాటిన తర్వాత ఒక గుహ ఉంది. గుహ అంటే तो क्या बोलते हैं मोड़ी। हाँ मैं गया अंदर, आवाज़ आया अंदर। देखिए चलो दिखाना। अंदर जाके देखे तो कोई भी नहीं। हाँ है क्या? आवाज़ सुनो श्याम, हाँ। साउंड है ना। भाई इधर कुछ दिख रहा मेरे को। हाँ? चलेगा इधर कुछ आवाज़ इधर दिखा मेरे को अभी। అన్న అన్న ఏమంటున్నారు అన్న? ఏదో ఉందంట ఇక్కడ ఏమో కనిపిస్తుంది, సౌండ్ వచ్చింది। भाई तुम्हारा नाम क्या है? मेरा नाम शेख आमिर है। ओके अमीर। हाँ अमीर ओके। हाँ। इधर देखो एक बार, यहाँ कुछ है, यहाँ पे कुछ है। అన్నా నిన్న इधर कुछ है, इधर कुछ है। इधर दिखा ఏదో ఉందంటున్నారు శ్యామ్. ब्लैक ब्लैक कलर का कुछ दिखा मेरे को।
जा सकते Hey. Mana? అన్నా ఎక్కడికన్నా నీ లైట్ కావాలి నాకు చాలా నన్ను నేను వచ్చేదాకా వెయిట్ చేయండి సార్ అది चलो ना इधर रास्ता दिख रहा है इधर भी चलो ये గైస్ మీరు డే టైంలో చూసిన ఆ ప్లేస్ని మీరు నేను బ్లాగ్ చేశాను కదా ఇదే ప్లేస్కి అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్గా రాత్రిపూట అయితే వచ్చాం అన్న మీకు ఏ మాత్రం దెయ్యం ఉంది అనిపించినా కొంచెం వీడియోలో చెప్పండి నాకు ఎందుకంటే నేను మీరు ఎటు ఉంది అంటే అటు వెళ్దాం అనుకుంటున్నాను నేను ఇంతకుముందు ఇక్కడ ఒక కనిపించింది నాకు కనిపించినట్లు చూపించింది అందుకే నేను ఇక్కడ తొలగొచ్చాను మీకు కొంచెం అక్కడ ముందర చూపించాను అరే అన్న ఇక్కడ కనిపిస్తుంది అన్న ఇక్కడ పరిగెడతారన్నా అలా కనిపిస్తుందా దయ్యం అన్న ఆయన ఎగ్జాక్ట్గా మనం ఈ గుహ ఎట్ట ఉందో అటు సైడ్ చూపిస్తున్నాడు ఆ గుహలో 100% ఏదో ఉంది అక్కడ ఉందన్న అక్కడ కనిపిస్తుందా మీకు అక్కడ కనిపిస్తుంది నాకు సీరియస్లీ నాకైతే కనపట్లేదు అన్న అక్కడ అక్కడ నా చేతి ఎక్కడ ఉంది మీకంటే కనిపిస్తుంది మీరు అక్కడ చూడండి అన్న మీరు అది చదువుతారు కదా క్లియర్గా అక్కడ కనిపిస్తుంది చూడండి మీకు వెళ్దామా అక్కడ కనిపిస్తుంది వెళ్ళండి వెళ్ళు ఎందుకంటే రిస్క్ నేను ఉంటాను ఎందుకంటే మిమ్మల్ని రిస్క్లో పెట్టలేను మీరు ధైర్యంగానే ఉంటారా కానీ ఇలా వేసేసి కంగారేం లేదు మెల్లగానే రా నేను వెళ్తా ఉంటాను మరభయ్య నువ్వు మాత్రం హీరో ఎందుకంటే నేను డే టైంలో వచ్చినప్పుడు నాకు ఇక్కడే సౌండ్ వినపడింది నీకు ఉంది అని ఎగ్జాక్ట్గా ఇక్కడే తెలిసింది నువ్వు ఇటే చూపించదు అది అది ఎలా పాసిబుల్ ఆ పవర్ ఏదో నాకు వస్తే బాగుంది శ్యామ్ కేర్ఫుల్ పాములు ఉంటాయి ముఖ్యంగా వెళ్దామా శ్యామ్ పాములు ఉంటాయి చూసుకోవచ్చు శ్యామ్ నువ్వెందుకు వేయలే షూ నీకు చెప్పాను కదా మనోడు చెప్పమని కూడా చెప్పాను నీకు ఆల్రెడీ ఫోన్ చేసి మర్చిపోయాను నేను షూ గురించి అసలు కోయి హే అందర్ అన్న మీరు పిలవండి అన్న అసలు ఏదన్నా దెయ్యం రియాక్ట్ అవుద్దేమో చూద్దాం कोई भी है इधर कौन भी है इधर అన్నాడు ఏమో కనిపిస్తుంది అన్న कोई है इधर అది చాలా భయం అవుతుందన్నా कोई है इधर कोई है इधर कोई है इधर देख के चलो भाई
भाई इधर नको जाओ भाई, मैं कुछ घबराहट इधर कोई दिख रहा है मेरे को, इधर नको जाओ, जरा पीछे आ जाओ, नको कोई दिख रहा है मेरे को इधर, आवाज आया मेरे को अभी, ఏమంటున్నారు అన్న? వద్దంటున్నారు లోపల అటు సైడ్ వెళ్ళొద్దు అంటున్నాడు. उधर नको भाई, ఏదో ఉందంటున్నాడు. उधर नको, कोई है इधर, कोई है इधर, इधर कुछ दिख रहा, गड़बड़ दिख रहा भैया मेरे को, अभी आवाज भी आया, कोई दिखे सर का दिखा मेरे को, नको इधर. చామ్ లైట్ భయం వేస్తున్నా నాకు. అసలు మా ఛానల్ రిస్కే, దెయ్యం ఉంది అన్న చోటుకి వెళ్ళి రావడం, ఇంకా వెళ్ళక తప్పదు. इधर कोई है, दिखा मेरे को अभी. అంటే అన్న నరేషన్ हमको कुछ भी होता बोल के आप डर लग रहा है क्या अंदर जाए तो? फिर आपको कुछ हो गया तो हमको अच्छा नहीं. क्या భయం వేస్తుంది. అంత ఏ భయపడక దగ్గర మనం ఎన్ని హౌస్లు చూడలేదు, దగ్గర 300 గోస్ట్ హంటింగ్ హౌస్ తిరిగా. మనం స్టార్టింగ్ कोई भी है इधर, 300 से ज्यादा घर अबांडन वाली हाँ मैं घूमा, अच्छा, वीडियो रिकॉर्डिंग करने को गया. कुछ भी नहीं आता, जा सकते हैं. मैं अकेले जाता हूँ. नहीं नको भाई, नहीं कुछ है वहाँ पे. గైస్ ఒక్కడనే వెళ్ళాలనుకుంటున్నా. नको. వద్దా? कोई है इधर, అన్నా कोई है इधर, अरे रुको, टेंशन रखो लो, मैं हूँ. సౌండ్ అన్నావారా నువ్వు? అదే కదా. मैं हूँ, टेंशन रखो लो इधर. कहाँ है? ఏంట్రది? ए గైస్ 100% సౌండ్ వినపడింది. कौन है इधर? मैं हूँ ना, टेंशन रखो. ఇవన్నీ కాదు, లోపలికి వెళ్తాను. भैया इधर नको, बहुत डेंजर दिख रहा है मेरे को, नको भैया नको, इधर कुछ ఏం కాదు, ఇద్దరు లోపలికి వెళ్తాం. भैया डर रहा है, इधर नको बोल रहा मैं, इधर बहुत डेंजर दिख रहा है, చాలా చాలా డేంజరస్ అయితే లోపల ఉంది అనుకుంటున్నారు. इधर बहुत डेंजर है. అన్న ఏమనుకోకు, నాకు చాలా అలవాటే. हाँ ఒకసారి రిస్క్ చేద్దాం, ఏదో ఒకటి అవుతుంది, ఏదైతే అది అవుతుంది. ठीक है चलो. ఇద్దరు రాస్తాను గైస్, అసలు దారే లేదు. డే టైంలో వచ్చినప్పుడు దారి కనపడింది, ఇప్పుడు మొత్తం ఇంకా పెరిగిపోయినాయి. ఏంటో మరి ఏంటది? సౌండ్ ఒక్కసారి జరగండి. ఇక్కడ పాములు తప్ప దెయ్యాలు ఉండవు కానీ, దెయ్యాలు ఉన్నా కానీ మనం వెళ్ళలేము ఇటు. ఎందుకంటే చాలా ఉంది ఇదంతా చెత్త. पूरा कचरा भर गया है इधर. ఈ గోడ చూపించి ఒకసారి ఎలా ఉందండి. ఇంకా పైగా ఉంది ఇది. ఈ గోడ అవతల లోయ ఉంటుంది కదా. हाँ उधर रहता मुड़ी रहता उधर. మూడి అంటే तो भैया चल जाएंगे इधर. లోయ అనుకుంటా, పెద్ద లోయ. శ్యామ్ ఓకే. పడతాం కిందకి దగ్గర. ఒక పని చేద్దాం, भैया उधर रखो, बहुत डेंजर दिख रहा है हमको, नको. సరే అక్కడికి వెళ్ళడానికి కూడా లేదన్న, కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాం. పదండి, లోపలికి వెళ్ళిపోండి. बहुत डेंजर प्लेस है. कौन है वो? ఎవరు రాది ఇక్కడ? कौन है उधर? क्या भैया कितना डेंजर है इधर अंदर, आवाज में बहुत डेंजर आ रहा है इधर. గైస్ నా లైఫ్లో ఎన్నో దెయ్యాల బంగ్లాలు తిరిగాను కానీ జస్ట్ అక్కడ ఏమీ లేదు. ఒక 7 feet వెడల్పులో అక్కడ ఖాళీ గ్రౌండ్ ఉంది. ఈ గుహ దాటి అవతలకి వెళ్ళగానే ఏదో తెలియని ఫీలింగ్ అయితే వస్తుంది. 100% లోపల గట్టిగా ఉంది కదా. बहुत डेंजर है उधर, आवाजों से दिख रहा. అంత డేంజరస్ ఉంది అన్న బాబు. అది हाथ ऊपर नको रखो भाई, कुछ रहता उधर भी. ఏంటంటే పైన ఏదన్నా ఉండొచ్చు, లాగే ఇచ్చాడు చేతి పెట్టాడు. అనేది మనిషిదా కుక్కదా అర్థం కావట్లేదు. ఇది డెడ్ బాడీలో శ్మశానం ఉంది కదా, మనుషులదా ఏంటి? మనుషులతో ఉంటుంది, కుక్కలు గిక్కలు कुछ भी लेकर आके डाल के रखती है, चले जाऊंगा वो. अड्डों का रहता
నిజమే. కుక్కలు కానీ ఏమన్నా తీసుకొచ్చి పడేసుకున్నారు మనుషులు. మనిషిదంట నువ్వు చెప్పావు కదా నువ్వు. అనుకోకుండా మొన్న మనుషులది అనుకున్నాను. నేనేమి ఆయనకి ఏం చెప్పలేగా, ఆయనే మనుషులదని చెప్తున్నాడు చూడు నీట్గా. అదే కదా आदमियों का रहता हो నువ్వు మామూలుగా చెప్పాను ఒకసారి. పక్కన नहीं पकड़ सकते हो इसको नको जान दो कहीं को तो भी ఓ नको ఏమన్నా रिस्क नहीं करना अपन ఎందుకు మనకు వచ్చిన గొడవ. देख के इधर सांपा वगैरह भी रहते हैं इधर లైట్ అట్టే పెట్టేసి. అన్నా అన్నా ముందే వెళ్తావేంటి, ధైర్యం ఉందా? నాకు అంత ధైర్యం లేదా. అంత లేదు, నువ్వు ధైర్యవంతుడివే, నటిస్తావు అంతే. నాకు मेरे को क्या है ना अपन उधर से आए ना, वो जो दरगाह के पास बड़ा झाड़ था ना मोटा जैसा, मेरे को उधर भी दिखे सर का दिखा मेरे को. उधर एक बार जाके देखेंगे अपन. चलो అమ్మ డే టైంలో మనం उधर भी देखने चलो एक बार. అక్కడ నిజంగా ఉందంట. उधर भी एक बार देखने चलो. इधर देख के जरा खबर खान है, खबर से इधर पर పడతా ఎంత డేంజర్ ఉందండి అన్నాడా. ఏం సమాచారం అన్నా నా పక్కన ఉన్నారు అనుకున్నాను మీరు. ये छोटे बच्चे का खबर रहता हो. ఓయ్ నాకైతే చాలా భయం, గూస్ పంప్స్ వస్తున్నాయి. అంటే అర్థం చేసుకోండి. నీకోసం అన్నా, ఎప్పుడైనా ఈ మిడ్ నైట్ మిడిల్లోకి వెళ్ళి చూడాలని ఉంటుంది అన్న. ఆ చెట్టు దగ్గరికి ఒకసారి వెళ్ళొద్దామా? वो पुराना वाला अपन आते जब ये देखेंगे झाड़, वो इधर का झाड़. हाँ चलो एक बार देखिए, मैं भी उधर వెళ్దామా శ్యామ్? అమర్బాయ్ ఉన్నాడు తోడంతే. डरो नको, मैं हूँ ना. मेरा क्या है बोलता हूँ, पत्थरों के बीच में रखना. उधर जाना है अपने को, इधर जाना है. चलो साइड पे चलो, कुछ भी नहीं. उधर से आवाज आ रही मेरे को. ए कौन है वो? ए अन्ना, इधर कुछ है, इधर चलो. इधर चलो एक बार, इधर से रास्ता होगा. ए రికార్డ్ ఇస్తాను. ఏదైనా కనిపించే ఛాన్స్ ఉంది, రికార్డ్ చేసి లోగా. ఈ కుక్కలే మనుషులు అరిచినట్టు అరుస్తున్నాయి కదా. वही दिख रहा అవినే చాలా మంది భయపడతారు. सही है. విన్నావా సౌండ్? రికార్డ్ అవుతున్నాయి, విచిత్రంగా అరుస్తున్నాయి. అన్న ఇంకా ఉన్నాయి లోన్కి సమాధులు ఉన్నాయి కానీ కొద్ది ఒక भैया इधर बहुत डेंजर दिख रहा है मेरे को. इधर से उधर चल जाएंगे. उधर भी अपन उधर से आए थे ना अपन, वहाँ पे भी एक बार दिखा था मेरे को.
नहीं आया अकेला बहुत बार गया मैं सर क्या है बोले तो इसका डेंजर नहीं दिखा मैं कभी भी क्योंकि गोलकोंडा है ना पुराना। हाँ वही बहुत ये दिख रहा मेरे को। तो क्या बोलते हैं आत्मा? आत्मा को देखो जिन बोलते शैतान शैतान बोले तो बहुत बड़ी वाली वो क्या है फोटो? वो दरगाह के पास सैलानी बाबा बोल के वो उनकी फोटो वगैरह रहते दरगाह रहते पुराने। जा सकते हैं रिकॉर्ड कर सकते हैं? कार से कट सकते हैं मगर हाँ कार कर सकते हैं मगर कुछ डेंजर दिख रहा मेरे को उधर। शाम पाई के रिकॉर्ड देखिए झाड़ कितना डेंजर है। कोई आ रहे इधर? हाँ डेंजर है भैया इधर ये एरिया। शाम దగ్గరికి వెళ్దామా? देख के चलो भाई। ये दीवाला बहुत डेंजर दिख रहा है मुझे। वो भगवान है ना, कुछ भी नहीं होता ना। ఏంటన్నా दरगाह मतलब भगवान है क्या? दरगाह मतलब भगवान के सरकाई नहीं बोल के नहीं मगर ఇదేంటన్నా ఓ ప్యాకెట్లో ఉంది वो जो रखते हैं ना वहाँ के फूल क्या रहा वो वगैरह लिखा के यहाँ पे भी रख सकते दिख रहे ना। पीरा है ये जो मोहरम मालूम है आपको? मोहरम में अलम बिठाते ना। हाँ वो ऐसे ही पीरा है यहाँ पे रो क्या आते हो पीरा के आते क्या इधर जन? हाँ? डे टाइम में इधर तो अपने तो होता ये नहीं मालूम। मोहरम करते इधर आके? इधर नहीं करते जो गांव में पीरांगे मस्जिदा में उधर इधर जो रहता ना। ये क्या है? कभी नहीं देखा मैं। ये पता रहता भैया अलग ही दिख रहा मेरे को भी। ऐसे वाला कभी नहीं देखा। కొత్తిమీరలా ఉంది मेरे को अलग दिख रहा भैया भी मैं भी नहीं देखा। नारियल का झाड़ तो नहीं होता ना वो? नारियल का बहुत बड़ी वाला आता हाँ है। वही देख रहा हूँ मैं भी। टाइम लगता है इसे होने को। वो कुत्ता कैसे क्यों है ऐसा? बहुत डेंजर है भैया एरिया है। इधर जाके एक बार देखिए क्या है। करना अपने एरिया में तो उतना अपने को आइडिया नहीं है भाई। अगर कहीं पे भी जाना है बोले तो अपने को जान पहचान वाले रहते। उधर हमारे दोस्त के बाबा एक जने है उन लोग छुड़ाते शैतान को मगर बहुत डेंजर करते हैं ना। मार के करके आगे में नींबू गिम्बू डाल के बहुत डेंजर खतरनाक प्लेयर रहता हो। बहुत डेंजर आदमी है वो। నిజంగా దెయ్యాలని ఎలా పట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు. చాలా డేంజర్ ఉందన్న ఇక్కడ బాబోయ్. అమర్ భయ్య అన్నకి ఏదో భయం వేస్తుందన్న. వెళ్దామా ముందుకి? నాకేం అర్థం కావట్లేదు అక్కడ అసలు ఏం జరుగుతున్నాయి. ఏం మాట్లాడలేదు అమర్ భాయ్. ఓయ్ బ్రో అమర్ భయ్య అమర్ బ్రో కెమెరాలకి ఏమైంది బ్రో మీకు? అమర్ అన్న ఏమైందంటుంటే గైస్ అమర్ భయ్యకి అసలు ఏమైందో తెలియదు కానీ సడన్గా అలా ఉండిపోయాడు అనమాట. ఉన్నోడు మళ్ళీ సడన్గా లేచి ఒకటి చూపించాడు. అది ఇప్పుడు మీరు చూడండి. అమర్ భయ్య గైస్ అతను చూపించింది చూడండి, విచిత్రంగా ఉంది. నేను జూమ్ చేస్తున్నాను చూడండి. ఏదో నల్లగా విచిత్రంగా షాడో. మేము ఆ దెయ్యాల గురించి భూతాల గురించి మాట్లాడుకుంటుంటే మా పక్కనే వచ్చి నిలబడి ఉందన్నమాట. ఆ దాన్ని ఇంతకుముందు గుహ దగ్గర కూడా అతను చూశాడంట. ఏదో ఉంది ఇక్కడ ఖచ్చితంగా ఉన్నారు ఎవరో అని చెప్పేసి అన్నాడు కదా.
అదే రకంగా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నిలబడి ఉందన్నమాట. అది చూసిన వెంటనే అయితే ఇంకా మాకు ప్యాంట్ తడిచిపోయింది. అక్కడే కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంలో కెమెరాలు మొత్తం అన్నీ ఆగిపోయినాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడి నుంచి అయితే వేరే చోటుకి అయితే వెళ్ళిపోయాం అనమాట పరిగెట్టుకుంటా. కాలితే ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. దీని అమ్మా ఎవరది రే ఓడి అమ్మా. గైస్ నెక్స్ట్ ఎపిసోడ్ రేపు కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. రేపు ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో గుహల్లోకి లోపలికి దిగామన్నమాట. లోపలికి దిగిన తర్వాత ఒక విచిత్రమైన ఆకారం, ఒక విచిత్రమైన సౌండ్లు అయితే రికార్డ్ అయ్యాయి. లోపల గుహలోకి వెళ్ళామా, ఆ గుహ లోపల ఇంకో గుహ ఉంది. గుహ లోపల గుహ అంటే చాలా విచిత్రంగా అనిపించింది నాకే. సో ఆ లోపలికి కూడా వెళ్ళాం. గుహ లోపలికే కాదు, గుహ లోపల ఉన్న ఆ సెకండ్ టన్నల్లో కూడా లోపలికి దూరి వీడియోని అయితే రికార్డ్ చేసాం. సో ఆ వీడియో రేపు మ్యాక్సిమం రాదు అనుకుంటా నాకు తెలిసి. చూస్తాను నేను, వీలైనంత వరకు ట్రై చేస్తా. సరే రేపు కూడా వదిలేయండి, ఎల్లుండి ఖచ్చితంగా వచ్చేస్తుంది 100%. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అది క్లిక్ చేసి ఫాలో అయ్యారంటే కనుక మీరు ఇన్స్టాగ్రామ్లో ఉన్నా సరే వీడియో వచ్చిందని తెలిసిపోద్ది. ఎందుకంటే నేను అక్కడ స్టోరీ పెడతాను. అండ్ మీరు మాత్రం ఇలాంటి 100 ప్లేస్లను ఎక్స్ప్లోర్ చేయడానికి అట్లా ట్రై చేయొద్దు, చాలా అంటే చాలా రిస్కీ. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. అండ్ టాటా బై బై గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చాలా చాలా ఘోరంగా ఉండబోతుంది. మిస్ అయ్యారా, థ్రిల్లింగ్ మిస్ అయిపోయినట్టే. ఈ వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో, కనీసం నచ్చిందని నచ్చలేదా అనేది. అండ్ ఎండ్ క్రెడిట్ సీన్ అయితే ఒకటి పెడుతున్నాను. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది ఒక క్లిప్ అయితే పెడుతున్నాను, అది కూడా చూసేసి వెళ్ళండి గైస్. అండ్ టాటా బై బై గైస్. కిందకైతే వెళ్తున్నాం, మరి నిజంగా ఏదన్నా ఉందో లేదో చూద్దాం కిందకి వెళ్ళి.